మెరుగుపరచడానికి వచ్చాం తప్ప వాళ్ళకి పని చేయటానికి రాలే. నీలాగా బిడ్డలు చదువుకుంటా ఉంటే 10 ఏళ్ళు ఆ రెసిడెన్షియల్ స్కూల్స్లో, హాస్టల్స్లో, లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్స్లో పోయే పేషెంట్లకు సంబంధించి 10 సంవత్సరాలు నిత్యావసర ధరలు పెరిగాయి, కానీ వాళ్ళ పెట్టే ఆహారానికి సంబంధించి మాత్రం ₹1 పెంచలేదు. పోషకాహారాలు ఇవ్వాల్సినటువంటి హాస్టల్స్లో సరైనటువంటి డబ్బులు రాక, వాళ్ళు పెట్టలేక బిడ్డలు అల్లాడుతూ ఉంటే చదువుకోవాలని కోరుకున్నటువంటి తల్లులు వాళ్ళ ఆకలి తీరపోయిన బిడ్డ నువ్వు ఆండే ఉండి చదువుకోవాలని చెప్పి వీళ్ళు కన్నీరు పెడుతూ ఆ పాఠశాలలో అట్లాగే 10 సంవత్సరాలు ఉంచారు. ఆలోచన చేశాం మేము, ఈ బిడ్డల భవిష్యత్తే మన భవిష్యత్, ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా ఈ బిడ్డల భవిష్యత్తుతోనే ముడిపడి ఉందని చెప్పి రాగానే 40% డైట్ ఛార్జెస్ పెంచాం, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం. అంతేకాదు, వాటితో పాటు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తెలంగాణ బిడ్డలు ఎదగాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 25 ఎకరాలకు తగ్గకుండా ఉండేటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఇంగ్లీష్ మీడియంలో ప్రపంచ స్థాయిలో పోటీ పడేటట్టుగా మొదటిసారి ఈ రోజు దేశ చరిత్రలో ఎక్కడా లేనట్టుగా తెలంగాణ రాష్ట్రంలో శాంక్షన్ చేసి, చివరికి అచ్చురాపేట శాసనసభ నియోజకవర్గంలో కూడా పాఠశాలను శాంక్షన్ చేశాం. భూమి పూజ చేసుకొని ముందు పోయే కార్యక్రమాన్ని, బహుశా ఇక్కడ భూమి పూజ కూడా 1 వారం రోజుల్లో భూమి పూజ కార్యక్రమాన్ని కూడా చేసుకుంటున్నామని చెప్తున్నాం. ఈ పాఠశాల మొదలు పెట్టడానికి ఆల్రెడీ నిధులు కూడా కలెక్టర్ గారికి పంపించాం. ఈ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, పుస్తకాలు ఇస్తారు, యూనిఫామ్ ఇస్తారు, పొద్దునే బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, సాయంత్రం టీ స్నాక్స్ ఇస్తారు, మళ్ళీ భోజనం పెడతారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబుద్ధులు నేర్పుతారు. అత్యంత ఆధునిక పాఠశాలతో పాటు క్రీడా ప్రాంగణాలతో ఏ ప్రైవేటు పాఠశాలలో లేనటువంటి ప్రమాణాలతో ఈ పాఠశాలను మొదలు పెడతా ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రజల బిడ్డల బాగోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం. ఇన్ని పెద్ద ఎత్తున చేసుకుంటూ పోతా ఉంటే ఆయనట సంవత్సర కాలం 10 ఏళ్ళు సంపదనంతా దోసుకొని మమ్మల్ని రాష్ట్రాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టి 7.5 లక్షల కోట్లు తెచ్చి దాన్ని ఖతం చేసి ఫామ్ హౌస్లో సంవత్సరంన్నర పడుకొని బయటకు వచ్చి వరంగల్లో సభ పెట్టి ఈ కాంగ్రెస్ వాళ్ళు నాశనం చేస్తున్నారని చెప్తున్నారు. ఏంటి నాశనం చేయటం? పాఠశాలలు పెట్టడం నాశనం చేయటమా? లేకపోతే ఇప్పుడు చెప్పుకున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేస్తూ వాటితో పాటు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని మీరు గాలికి వదిలేసిపోతే వాటన్నింటిని లెక్కగట్టి 6 నెలల్లో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు, సంవత్సర కాలంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు, రాబోయే 4 సంవత్సరాల్లో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు అని చెప్పి లెక్కగట్టి వాటిని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకునే కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నాం. హైదరాబాద్ నగరం అభివృద్ధితో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉంది. ఎందుకంటే హైదరాబాద్ చుట్టూ వస్తున్నటువంటి అభివృద్ధితో ఈ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ మనం సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉందన్నటువంటి ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు మనం మొదలుపెట్టినటువంటి ఇందిరా క్రాంతి పథం, ఐకేపీ డ్వాక్రా సంఘాలు వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెడితే 10 ఏళ్లు అధికారంలో ఉండి పాపం మహిళలందరినీ గాలి కొదిలేశారు. ఈరోజు మన ప్రభుత్వం రాగానే మళ్ళీ డ్వాక్రా సంఘాల అందరినీ పోగేసి ఆ డ్వాక్రా సంఘాలకి మహిళలకి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలకు తగ్గకుండా వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతాం. ఆ మహిళలకి వ్యాపారాలు చేపించబోతా ఉన్నాం, క్యాంటీన్లు పెట్టిస్తా ఉన్నాం, ఆర్టీసీ బస్సులు ఇప్పిస్తా ఉన్నాం,
సౌర విద్యుత్ పెట్టేటువంటి పరిశ్రమను వాళ్ళతో పెట్టిస్తా ఉన్నాం. అంతిమంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ఆత్మగౌరవంతో తలెత్తుకొని ఈ రాష్ట్రం నాది, ఈ రాష్ట్రంలో నేను తలెత్తుకొని గర్వంగా నేను బతకగలిగినటువంటి పరిస్థితితో ప్రతి మహిళా అభివృద్ధి కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు ముందుకు చేసుకొని పోతా ఉన్నాం. ఇన్ని చేసుకొని పోతా ఉంటే మహిళలకు ఇస్తే అన్యాయం అంటాం, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇస్తే అన్యాయం అంటాం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద రాజీవ్ యువ వికాసం పెడితే అది అన్యాయం అంటాం, లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఇస్తే అది అన్యాయం అంటాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అది అన్యాయం అంటాం, బిడ్డలు చదువుకోవటానికి పాఠశాల పెడితే అది అన్యాయం అంటాం, రైతాంగ సోదరుల కోసం ఇన్సూరెన్స్ కట్టి వడ్డీ లేని రుణాలు ఇచ్చి లేకపోతే వాళ్ళకి రుణమాఫీ చేసి రైతు భరోసా ఇచ్చి అన్న ఒడ్లు కొనుగోలు చేసేటువంటి కార్యక్రమంలో 500 రూపాయల బోనస్ ప్రతి క్వింటాకి ఇస్తే అది అన్యాయం అంటాం. ఎవరికి ఏం చేసినా అన్యాయం అంటావు. చివరికి నువ్వు నీ కుటుంబానికి సంబంధించిన నీ పార్టీకి సంబంధించిన నలుగురు ఈ రాష్ట్ర సంపదను దోచుకుంటే అది న్యాయమా? లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలకి సంపదని పంచితే అన్యాయమా? మేమంతా 4 కోట్ల మంది ప్రజలు పంచడానికే ప్రయత్నం చేస్తాం తప్ప నీలాగా నీ కుటుంబానికి సంబంధించిన నలుగురు దోపిడీ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఒప్పుకోదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు మీ అందరితో ఈ కార్యక్రమం ఆలోచన చేసి మేము మాట్లాడదలుచుకున్నాం. మిత్రులారా, ఆలోచించే ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి. భవిష్యత్తులో వీటితో పాటు అనేక కార్యక్రమాలను మొదలుపెట్టే కార్యక్రమాలు కూడా చేయబోతున్నామని చెప్తూ తెచ్చుకున్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని, ప్రజల కోసం పనిచేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని అల్లరిపాలు చేసి ఆబాపాలు చేసి తిరిగి దొరల పాలన తెచ్చుకోవాలనే దోపిడీదారులంతా ఏకమవుతూ ఉన్నారు. అటువంటి దోపిడీదారులు మాటలు నమ్మవద్దని, ఆ దోపిడీదారులందరినీ దూరంగా ఉంచాలని, అప్పుడే నిజమైనటువంటి ప్రజాస్వామ్య ప్రజా సంక్షేమ సిసలైన ఇందిరమ్మ ప్రభుత్వ పాలనే మెరుగైన పాలన అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి ఓటాం చెక్ చెప్పవలసిందిగా రాజు చౌహాన్ గారిని ఆహ్వానిస్తున్నాను. వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులకి, మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు జాలే ఆదినారాయణ గారు అశ్వరాపేట శాసనసభ నియోజకవర్గానికి సంబంధించినంతవరకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఒక్క రైతాంగ సోదరుడు కానీ, ఏ ఒక్క విద్యుత్ వినియోగదారుడు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ట్రిప్ కాకుండా, లో వోల్టేజ్ లేకుండా ఉండే విధంగా మాకు కొన్ని సబ్స్టేషన్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే అశ్వరాపేట శాసనసభ నియోజకవర్గంలో వారి కోరిక మేరకు ఈరోజు 5 సబ్స్టేషన్లు ఒకటేసారి శాంక్షన్ చేసుకోవటమే కాకుండా వాటికి భూమి పూజ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఒక శాసనసభ నియోజకవర్గంలో ఒకటేసారి ఇన్ని సబ్స్టేషన్లు దాదాపు 40 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి సబ్స్టేషన్లు ఒకటేసారి ప్రారంభోత్సవం చేసుకోవటం మీ శాసనసభ్యుడు మీ పైన ఉన్నటువంటి ప్రేమ, మీకోసం ఆయన పడేటువంటి తపన వీటి ద్వారా స్పష్టంగా అర్థం అవుతా ఉంది. అందుకే
అశ్వరాపేట శాసనసభ నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఈ ప్రభుత్వం నుంచి ఈ శాసనసభ్యుడిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం పనిచేసేటువంటి నాయకులే నిజమైనటువంటి ప్రజా ప్రతినిధులు, నాయకులు కూడా. అందుకే వారు నిత్యం ఈ శాసనసభ నియోజకవర్గం నుంచి ఇల్లు కావాలనో, సబ్స్టేషన్లు కావాలనో, రోడ్లు కావాలనో, వంతెన కావాలనో, కాలువలు కావాలనో, ప్రాజెక్టులు కావాలనో రకరకాలైనటువంటి సమస్యలతోనే కాగితాలు పట్టుకొని వస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినా, లేకపోతే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసినా, నన్ను కలిసినా, ఏ మంత్రిని కలిసినా కాగితాలు ఈ నియోజకవర్గ అవసరాల కోసం దరఖాస్తులు రాసుకొని వాటిని శాంక్షన్ చేపించుకునేంత వరకు కూడా వదిలిపెట్టకుండా పనిచేసేటువంటి ఒక శాసనసభ్యుడి నియోజకవర్గానికి దొరకటం నిజంగా అశ్వరాపేట శాసనసభ నియోజకవర్గం అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మిత్రులారా, ఎందుకనంటే ఈ శాసనసభ నియోజకవర్గం అత్యంత దూరంగా రాష్ట్రానికి ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున గిరిజనులు ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గం, అట్లాగే వ్యవసాయం మీద పెద్ద ఎత్తున ఆధారపడి ఉన్నటువంటి నియోజకవర్గం కూడా. పేదలు, రైతులు, బలహీన వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలు, చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గం. అందుకోసమే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల కోసం నిత్యం అనేక రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకొని వారి అభివృద్ధి కోసం ముందుకు పోతూ భవిష్యత్తులో ఈ అశ్వరాపేట శాసనసభ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి శాసనసభ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి శాసనసభ్యుల్ని అభినందిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకోసం చేసేటువంటి కార్యక్రమాలు కూడా కొన్ని విషయాలు మీ అందరితో పంచుకోవాలనేటువంటి ఆలోచన